క్రియేట్ చేసినవి తీసుకొచ్చి ఏదో అక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. మీ పార్టీలో జరగకపోవచ్చు, కాకపోతే మార్పుడు వీడియోస్ విపరీతంగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో. మీరు ఏదైనా ఇతర పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే మీ మొహాన్ని కూడా తీసుకెళ్లి ఎక్కడో పెట్టేసి మార్ఫింగ్ చేసేసి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా గమనిస్తున్నాం. మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు ఇటువంటి సమస్యని. అదే అంటున్నాను, ఇప్పుడు సోషల్ మీడియా వి కాంట్ కంట్రోల్ దట్ వన్ మీడియా, మన చేతిలో లేదు ఇది. కేంద్ర ప్రభుత్వంలో చేతులు అసలు లేదంటారా? ప్రభుత్వం చేతిలో అని కాదండి, ఇప్పుడు కంట్రోల్ చేయగలుగుతాం మనం. ఇప్పుడు అందుకే కదా కరోనా టైంలో టిక్ టాక్ ని బ్యాన్ చేసినాం మనం, చైనా యాప్స్ ని బ్యాన్ చేసింది గవర్నమెంట్. సో అట్లాగే ఇప్పుడు కూడా ఈ ఏఐ అన్నది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఫర్దర్గా ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూర్చొని మరి దీని గురించి భవిష్యత్ ప్రణాళిక కూడా మేబీ రావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను మరి ఈ విషయంలో. ఓకే, అంటే బాగా వినిపించేది ఏంటంటే భవిష్యత్తులో అసలు ప్రచారాలు మొత్తం కూడా సోషల్ మీడియా వేదికగా మారబోతున్నటువంటి తరుణం వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. బయట ప్రచారాలు బహిరంగ ప్రచారాలు అన్నీ కూడా తగ్గిపోబోతున్నాయి వచ్చే రోజుల్లో అనేటువంటి ప్రచారం కూడా ఉంది. ఇంత సాధ్యమవుతుంది అంటారా? కాదండి, ఎందుకంటే భారతదేశము ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం జనాభాతో పోల్చుకుంటే. ఇంత దాదాపు మనకు 140 కోట్ల మంది జనాభా పైన ఉన్నటువంటి భారతదేశం, జనాభా లెక్కలేస్తే చైనా దాటిపోతాం మనము. సో ఇంత పెద్ద దేశంలో మనము మారుమూల ప్రాంతాలు తర్వాత ఇప్పటికీ కూడా రిమోట్ ఏరియాలలోకి వెళ్ళి మనము వాళ్ళకు చెప్తే కానీ తెలియని పరిస్థితులలో కూడా ఉన్నారు. భారతదేశం 100% కంప్లీట్గా కూడా డెవలప్ అయిందా అంటే ఈ విషయంలో డెవలప్ అయింది. కాకపోతే ఏంటంటే ఇంకా మనం లోపలికి వెళ్ళేది ఉంది. అందుకనే అంటాం కదా మా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ఈ యొక్క అభివృద్ధి ఫలాలు అందాలి అన్నది మా యొక్క ఉద్దేశం. అయితే ఇందులో ఏమవుతుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ విషయంలో. మేము మొన్నటి వరకు కూడా మేము సభ్యత్వం యొక్క నమోదు కార్యక్రమాలు చేసామని, ఇంకా స్టిల్ గోయింగ్ అనమాట, నడుస్తున్నాయి. నేను కూడా మానిటరింగ్ టీంలో మెంబర్ని నేను. సో చాలా మందికి ఏమవుతుంది అని అంటే మేము ఈసారి ఇక్కడ కూడా టెక్నాలజీ యూజ్ చేసాం మేము, నమో యాప్ని, తర్వాత మేము స్కానర్ కోడ్ని, తర్వాత ఇంకా మాకు మిస్డ్ కాల్ని ఇవన్నీ యూజ్ చేసాం. బట్ స్మార్ట్ ఫోన్స్ ఎంత దగ్గర ఉంటాయి? స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఏఐ టెక్నాలజీ అంటే ఏందో కూడా తెలీదు. స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళకి కూడా తెలియదు ఈ విషయం పైన. ఏఐ టెక్నాలజీ అంటే ఒకటి ఉంది, వచ్చింది మార్కెట్లో కన్నా విషయం కూడా తెలియదు చాలా మందికి. ఇప్పుడు మనం ఉన్నాం ఎడ్యుకేటెడ్, ఓన్లీ సిటీ వరకు అంటే పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ జనాలకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్గా సోషల్ మీడియాని ఎక్కువ వాడే వాళ్ళకి మాత్రమే ఈ ఏఐ టెక్నాలజీ గురించి తెలుస్తుంది. రిమైనింగ్ వాళ్ళకి ఎవరికి కూడా మనకు డైలీ వేజెస్ వాళ్ళని వెళ్ళి అడగండి వాళ్ళని ఒకసారి ఏఐ టెక్నాలజీ అంటే ఏంటంటే గదేందమ్మా నాకేం తెలుసు అని అంటారు. కానీ వాళ్ళందరూ చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు సెల్ ఫోన్స్ కూడా యూజ్ చేస్తుంటారు. ఇలాంటి మార్ఫిడ్ వీడియోస్ లేకపోతే ఏఐ టెక్నాలజీతో చేసినటువంటి వీడియోస్ నమ్మేటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలా మంది నమ్ముతున్నారు తెలియక, ఎడ్యుకేటెడ్ నమ్ముతున్నారు. అంత రియలిస్టిక్ గా ఉంటున్నాయి వీడియోస్. అంటే వీటి కట్టడికి ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది కేంద్ర ప్రభుత్వం తరఫున? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే మానిటర్ చేయాల్సినటువంటి అంశాలు ఇవి దేశానికి సంబంధించి కాబట్టి. ప్రభుత్వం తరపున చెప్పడానికి పార్టీ కార్యకర్త. సో బట్ మీ ప్రభుత్వమే కదా కేంద్రంలో అధికారం ఉంది. అవునండి, డెఫినెట్లీ ఉంది. అందుకే అన్నాను కదా, ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయంలో అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో మరి ఇప్పటి వరకు ఏం రిపోర్ట్ ఉన్న సంగతి మనకైతే ఎగ్జాక్ట్లీ తెలియదు వాస్తవంగా చెప్పాలంటే. సో బట్ ఏంటంటే రాను ఈ టెక్నాలజీ ఇంకా డెవలప్ అవుతూ ఇంకా అన్ని రంగాల్లోకి వస్తుంది కాబట్టి దీనిపైన కొన్ని మార్గదర్శకాలను విడుదల చేస్తూ తర్వాత కొన్ని ఇమ్మీడియట్గా ఏదైనా సమ్ మార్పుడు వీడియోలు వచ్చినాయి అనుకోండి, ఇమ్మీడియట్గా బ్లాక్ అయిపోయేటట్లు, లేకపోతే ఇమ్మీడియట్గా వాటిని డెలీట్ లేకుంటే కంటెంట్ వార్నింగ్ అని చెప్పేసి లేకపోతే ఇలాంటివి కొన్ని అప్లై చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం అసలు. ఓకే, ఇంకో పెద్ద విమర్శ ఏంటంటే ఫేస్బుక్ కావచ్చు లేకపోతే ఇన్స్టా, ట్విట్టర్ లాంటివి ఎక్కువగా మాతృ సంస్థలే బీజేపీకి సపోర్ట్ చేసేలాగా బీజేపీ మాట్లాడుకుంది వాటితోటి, అందుకే ఎక్కువగా సోషల్ మీడియాలో విపరీతంగా బీజేపీవి వైరల్ అవుతుంటాయి అనేటువంటి చర్చ కూడా ఉంది. ఈ విమర్శ కూడా ఉంది బీజేపీ పైన. దాని విమర్శ కంటే మేము మంచి వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారని అంటే ఫస్ట్ నుంచి కూడా సోషల్ మీడియాని 100% యూజ్ చేసుకున్నది బీజేపీ పార్టీ. స్టార్టింగ్ నుంచి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా సరే. సో ఇప్పుడు మోదీజీ గ్లోబల్ లీడర్. సో అక్కడ ఇప్పుడు నెక్స్ట్ మొన్న అమెరికా ఎలక్షన్స్ లో ట్రంప్, ఎలన్ మస్క్ అందరు కలిసి వర్క్ చేశారు. అక్కడ వాళ్ళు పని చేసుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మనకు కూడా మంచి మిత్రులే వాళ్ళు. కాబట్టి ఇలాంటి ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కూడా
మేబీ నాకు సోషల్ అంటే అది పార్టీ పరంగా వెళ్తుంది కదా, ఇప్పుడు ప్రభుత్వం పరంగా భారతదేశానికి ఏమైనా వాళ్ళు చేయదలుచుకుంటే దట్ వుడ్ బి ఫైన్. కాకపోతే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని పార్టీకి ఫేవరిజం చేసుకుంటున్నారు అనేటువంటి విమర్శ ఉంది. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకోవడానికి ఏముంటుంది అక్కడ? అడ్డం పెట్టుకోవడానికి ఏముండదు. ఇప్పుడు మా పార్టీ నేతలే అక్కడ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కాబట్టి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్ గా ఉంటుంది ఎక్కడికైనా కూడా. ఈ పార్టీ నుంచి కంప్లీట్ గా వెళ్ళిపోయి వాళ్ళని ప్రభుత్వాన్ని పెట్టలేదు కదా అక్కడ. కాబట్టి పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మెంబర్సే కాబట్టి ఇక్కడ వాళ్ళకి సభ్యత్వాలు ఉంటాయి, వాళ్ళకి అంత బాధ్యతలు కూడా ఉంటాయి ఇక్కడ కూడా. కాబట్టి మనం కంప్లీట్ గా గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు పార్టీకి సంబంధం లేదు అని చెప్పడానికి అక్కడ ఒప్పుకోవడానికి కూడా లేదు అక్కడ. కాబట్టి డెఫినెట్లీ అండి, ఇప్పుడు మాకు ఇంట్రెస్ట్ ఉంది సోషల్ మీడియాలో, ఇంకా రేపు మంచిగా డెవలప్ కావాలి, మా పార్టీని ఇంకా డెవలప్ చేయాలి, మేము రేపు ఇంకొక 20 ఏళ్ళైనా సరే బీజేపీ ప్రభుత్వమే ఉండాలి సెంట్రల్లో అని మేము అనుకుంటున్నాము. మరి దానికోసం అని చెప్పేసి గవాత్రం చేసుకోలేకుండా ఉంటామా మరి సెంట్రల్లో ఉండి? ఓకే, కేవలం ఇవి మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లేకపోతే మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇంకోవైపు విపరీతంగా డబ్బుల్ని, అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని ఖాళీ చేసేయడం కొంతమంది, ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. సో వీటి పైన ఎలాంటి కట్టడి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పటికే ప్రభుత్వాలు చాలా అవేర్నెస్ తీసుకొచ్చాయి వీటిపైన. అన్నోన్ నెంబర్స్ ఎత్తకండి, మీకు వచ్చినటువంటి లాటరీస్ వచ్చినాయనో లేకపోతే షేర్ చేయకండి అని చెప్పేసి అని అవేర్నెస్ చెప్తూనే ఉన్నారండి. ఎంతసేపు ఇక్కడ ఉన్న ప్రభుత్వం లేకుంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాల్లో వీటిపైన చర్యలు తీసుకుంటే కాదు, ప్రజలుగా మనకి కూడా బాధ్యత ఉంటుంది. బాధ్యత ఖచ్చితంగా ఉండాలి, అవగాహన కూడా అవసరమే వీటిపైన. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి సెమినార్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూనే ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా. ఇంకా అవి ఇంప్రూవ్ అవుతున్నాయి. కాబట్టి మనం ఏంటంటే జనాలకి మనలాంటి వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళకి ఒక 10 మందికి అలా చెప్తా ఉంటే డెఫినెట్గా అవేర్నెస్ వస్తుంది. కానీ 100% గవర్నమెంట్ మీద డిపెండ్ కాలేం కదా మనం దేనిపైన కూడా. ప్రజలుగా మన బాధ్యత ఏంది అసలు? ప్రభుత్వమే అన్ని చేస్తే మేము ఓటేసినాం కాబట్టి మీరు 5 ఏళ్ళు మీరు ఉంటున్నారు కాబట్టి వచ్చి మీరే చేయాలి అని చెప్పేసి అంటే అది కరెక్ట్, దట్స్ నాట్ రైట్. ఒక భారతీయ పౌరుడిగా, భారతీయ పౌరురాలిగా ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశం కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? నువ్వు ఈ దేశానికి ఏమి ఇస్తున్నావు? నువ్వేం చేస్తావు ఈ దేశం కోసము? సరే నువ్వు ప్రాణాలు ఇయ్యమనో లేకపోతే ఇంకేదో చేయమని మనం అడగట్లేదు. కాకపోతే మన చుట్టూ జరుగుతున్నటువంటి మోసాల పైన వాటిపైన కనీస అవగాహన లేకుండా బతకొద్దు. మనుషులం కనీసం చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్న సోయి లేకుండా బతికితే ఎక్కడ ఏ గవర్నమెంట్, ఎంత మంచి గవర్నమెంట్ వచ్చి ఎన్ని రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చినా కూడా అక్కడ శూన్యం అవుతుంది. కాబట్టి ప్రజలు అన్న వాళ్ళు కూడా మనకు బాధ్యత ఉండాలి ఖచ్చితంగా అందులో. ఓకే, సో ఈ సోషల్ మీడియా కార్యకర్తల పైన అరెస్టులు కావచ్చు, గతంలో కూడా మీరు ఇందాక చెప్తూ బీజేపీ వాళ్ళని కూడా చాలా మందిని అరెస్ట్ చేశారనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అంటే వీటికి సపరేట్గా ఒక చట్టం కావచ్చు, లేకపోతే పర్టికులర్గా ఇది చేస్తే మాత్రమే క్రైమ్ అనేటువంటి ఒక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకంటే ఏదో పోస్ట్ పెట్టేశారని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారీతిని అరెస్ట్ చేస్తున్నాయి అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఎలా చూస్తారు దాన్ని? ఇక్కడ ప్రాంతీయ ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. జాతీయ పార్టీలు ఉన్న వరకు ప్రాబ్లం లేదు, కానీ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఇంకెక్కువైనాయి మనకు. మొన్న తమిళనాడులో ఒక ఇష్యూ అయింది, సమ్ కస్తూరి సినిమా అని చెప్పేసి అని. సో ఆవిడ పైన ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకు తను వివరణ ఇచ్చుకున్నది. తను అంటే ఓపెన్ స్టేట్మెంట్ తను చేసింది కాబట్టి వాళ్ళకి ఎవిడెన్స్ ఉంది. హైదరాబాద్కి వచ్చినాక కూడా వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోయారు. కానీ ఇంకా ఒక విషయం జరిగింది ఇక్కడ. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా పార్టీ కార్యకర్త ఆ అబ్బాయి జస్ట్ సోషల్ మీడియాలో ఒక ఆల్రెడీ వాళ్ళు పెట్టిన పోస్ట్ని పెట్టి దానిపైన ఒక జస్ట్ ఒక 2 లైన్స్ రాశారు అంతే. అబ్బాయి ఏదో పని మీద కోల్కతాకి పోతే కోల్కతా నుంచి స్పెషల్ ఫ్లైట్లో అబ్బాయిని ఇక్కడికి తీసుకొచ్చారు. స్పెషల్ ఫ్లైట్లో ఆ అబ్బాయి అంటే నీకు అంటే ఆ అబ్బాయి ఏంటి, తీవ్రవాద, ఉగ్రవాద, లేకపోతే సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేసిండా? కాదు కదా. మీ పార్టీ మీద విమర్శ చేసిండు, విమర్శ చేసి ప్రతి విమర్శ చేయి చేతనైతే. నువ్వు గవర్నమెంట్లో ఉన్నా అని చెప్పేసి నువ్వు అధికార దుర్వినియోగం చేస్తా అంటే మేము ఒప్పుకోము కదా. ఎట్లా చట్టం నేరం కదా అది. అదే అడుగుతున్నా. ఇలాంటివి అదే చెప్తున్నాను నేను. ఈ విషయంలోనే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే స్టేట్ గవర్నమెంట్లు కానివ్వండి ఏవైనా కూడా నిజాలు అన్నవి ఒకసారి తరోగా ఎంక్వైరీ చేసి వాళ్ళని ఒకవేళ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి. సపోజ్ నేనున్నాను, ఒక స్టేట్మెంట్ ఇచ్చినాను, ఏ సందర్భంలో ఇచ్చింది ఈ అమ్మాయి తీయండి, ముందు లిస్ట్ తీయండి, ఆ హిస్టరీ తీయండి, అసలు మాట్లాడే సందర్భం ఏంటిది. సరే ఈ అమ్మాయి మాట్లాడిన విషయంలో రాజ్యాంగబద్ధమైనటువంటి విరుద్ధమైనటువంటి మాటలు ఉన్నాయా, ఇది చట్టరీత నేరం,
అరెస్ట్ చేయండి. అంతేగాని మీ మీద విమర్శ చేసినాం కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామనడం అనేది 100% రాంగ్. అది ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పునిచ్చింది యాక్చువల్గా. సోషల్ మీడియాలో పెట్టినటువంటి ప్రతి పోస్ట్కి ఎవరు కూడా అరెస్ట్ చేయొద్దు అని చెప్పి. ఓకే, న్యాయస్థానం తరపు నుంచి కూడా ఇలాంటి వార్తలు కూడా మనకు వచ్చాయి. సో కోర్టు తీర్పును గౌరవించాల్సినటువంటి బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి రెండింటికి ఉన్నాయి. ఓకే, మీకు బాగా గుర్తుండే ఉంటుంది అమిత్ షా గారికి సంబంధించి కూడా ఒక మార్ఫిడ్ వీడియో బాగా వైరల్ అయ్యి ఒక అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ కొంత నష్టపోయిందని చెప్పుకోవాలి, అవునన్నా కాదన్నా. కానీ సో అంటే కేంద్ర మంత్రి స్థాయి, లేకపోతే నాకు తెలిసి మోదీ తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అమిత్ షా అని చెప్పుకోవాలి దేశంలో. అటువంటి వ్యక్తికి సంబంధించి మార్ఫిడ్ వీడియోలు వస్తున్నాయంటే ఎలా చూస్తారంటే ఎవరు కూడా అతిథులు కాలేకపోతున్నారు. మీలాంటి సామాన్య కార్యకర్త దగ్గర నుంచి, మీలాంటి రాష్ట్ర స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి కేంద్ర స్థాయి నాయకుల వరకు, అది కూడా దేశంలో 1-2 స్థానాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా దీని బారిన పడి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత చాలా రోజులకి కాంగ్రెస్ విపరీతంగా వైరల్ చేసిన తర్వాత ఎప్పటికో అది మార్ఫిడ్ వీడియో అని తెలిసినటువంటి సందర్భం. ఇంతలా ఎందుకు పేటరైపోతుంది సోషల్ మీడియా కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు? వ్యక్తిగత స్వేచ్ఛ అన్నది ఒకటి ఉంటుంది అనమాట మన దగ్గర. దాన్ని మితిమీరి చేస్తే ఏమవుతుంది అంటే ఇలాంటివే అవుతాయి అన్నమాట యాక్చువల్ చెప్పాలంటే. సో కంట్రోల్ అన్నది నేను మొదటి నుంచి ఒకటే మాట అంటున్నాను. అందుకని మీరు ఎన్ని క్వశ్చన్స్ వేసినా కూడా ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. ఒక పార్టీ ఆథరైజ్డ్గా ఉన్నటువంటి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచో లేకుంటే ఫేస్బుక్ హ్యాండిల్స్ నుంచో పెడుతున్నప్పుడు దాన్ని అట్లీస్ట్ మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా వచ్చింది కదా, అరే వచ్చింది కాబట్టి నా మీద దుమ్మెత్తిపోయాలి కాబట్టి ఫలానా ఎవరైనా కావచ్చు కాబట్టి వాళ్ళ మీద పోస్ట్ చేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి అని అనుకుంటే తర్వాత చట్టాల పరంగా ఒకవేళ అది మార్ఫిడ్ వీడియో అని చెప్పేసి అని బయటికి వచ్చింది కదా, సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ పోయి ఉండాలి ఇప్పటికే. అది పెద్ద ఎత్తున జరిగినా చిన్న ఎత్తున జరిగినా కూడా చట్టారీత్యా నేరమైనప్పుడు ఖచ్చితంగా నేరమే అది. అది ఎవరికైనా శిక్ష పడాల్సిందే. ఆ విషయంలో ఎవరు కూడా తప్పించుకునేది. ఈవెన్ అది మనం పెద్ద వాళ్ళు కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆపోజిషన్ పార్టీ కావచ్చు, ఇంకెవరైనా కూడా కావచ్చు. ఎందుకోసం అంటే